హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక ఈ వింటర్ సీజన్ కోసం చక్కగా స్టైలిష్గా ట్రెండింగ్గా అయితే కనుక వేసుకోవడానికి మంచి వింటర్ వేర్ కలెక్షన్ తీసుకొచ్చాను. టోటల్గా 10 to 11 వరకు అయితే ఉన్నాయండి. ఈజీగా మీకు అయితే ఒక్కొక్కటి ఒకటిగా అయితే కనుక మీకు క్లియర్గా చూపించేస్తాను. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెడతానండి. మీకు ఏది కావాలన్నా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు తీసుకోవచ్చు. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్, అఫోర్డబుల్ అండ్ ఆ ప్రైస్కి తగ్గ క్వాలిటీతో అయితే కనుక ఇన్ని ప్యాటర్న్స్ నేను తీసుకొచ్చాను. సో చూసేద్దాము. ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అసలు చూడండి క్వాలిటీ. జస్ట్ నేను ర్యాండమ్గా మీకు ఒక లుక్ కూడా చూపిస్తాను. అసలు ఇలా జాకెట్స్ ఉన్నాయి, స్వెటర్స్ ఉన్నాయి. సో స్టైలిష్గా ఇట్లా మనకి హై నెక్స్తో అయితే కనుక వచ్చేసి ఇట్లాగా ఇవన్నీ కూడా అయితే కనుక ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. ఇదైతే కనుక ఇట్లాగా కొంచెం స్టైలిష్ పాష్గా హై నెక్లో అయితే కనుక వచ్చేసి ఇక్కడ మనకి స్టైల్గా బటన్స్ కంప్లీట్ మనకి కవర్డ్ ఉండేలాగా, అటు జీన్స్ మీద కూడా వేసుకునేలాగా చక్కగా బయటకు వెళ్తున్నప్పుడు ట్రెండింగ్గా, అటు మనకి చలివేయకుండా అయితే కనుక ఫుల్ ప్రొటెక్షన్గా సేఫ్ సైడ్ ఉండేలాగా అయితే కనుక నేను ఈ టాప్ అయితే కనుక టాప్ కమ్ స్వెటర్ లేకపోతే హాఫ్ స్టైల్లో అయితే కనుక ఉండేటటువంటిది ఈ డిజైన్ ఒకటి తీసుకొచ్చానండి. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ మంచి ఉలెన్లో అయితే కనుక సాలిడ్ ఐటమ్ అయితే కనుక వచ్చి ఉండింది. చాలా చక్కగా ఉంది. మెయిన్గా అయితే కనుక నెక్ పార్ట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈజీగా వేసుకోవచ్చు అండి. మంచిగా ఉంది. వెరీ నైస్. హైలీ రికమెండెడ్. ఓకేనా. ఇది ఈజీగా ఎవరికైనా చక్కగా అడ్జస్ట్ అవుతుంది. కొన్ని ఫ్రీ సైజెస్ ఉన్నాయి, కొన్నిట్లో వచ్చేసి సైజెస్ ఉన్నాయి. అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్లోదే ఆల్రెడీ పార్టీ వేర్లో అయితే కనుక మీరు చూసిందే. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు నేను చూపించే కలెక్షన్స్తో పాటు నేను వేసుకున్న ఈ డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈ జాకెట్ చూద్దామండి. ఈ జాకెట్ ఉంటే బోల్డ్ వాటి మీదకి చక్కగా అయితే కనుక మీరు కాంబినేషన్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు స్టైల్గా అండ్ వెచ్చగా ఉండేలాగా. సో ఇదైతే కనుక మనకి కంప్లీట్గా మీకు తెలుసు కదండి. డెనిమ్ జాకెట్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి. స్టైల్గా అయితే కనుక ఇక్కడ ఒక సింపుల్ హ్యాంగ్ లాగా అయితే కనుక వచ్చేసింది. పాకెట్ దగ్గర 2 సైడ్ కూడా పాకెట్ వచ్చాయి. డెనిమ్ జాకెట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ అంతా కూడా బటన్స్తో కంప్లీట్గా మనకి ఓపెన్ అవుతుందండి. ఈజీగానే ఓపెన్ అవుతుంది. సేమ్ మనకి షర్ట్స్ ఎట్లా ఓపెన్ అవుతాయండి అలాగే అయితే కనుక మనకి అదే ప్యాటర్న్లో చాలా టైట్గా ఉన్నాయి. ఇదైతే కనుక మనకి ఫ్రంట్ లుక్, ఇదైతే కనుక మనకి బ్యాక్ లుక్. టోటల్గా దీనికి 5 బటన్స్తో అయితే కనుక వచ్చేసి లాంగ్ స్లీవ్స్ అండ్ డెనిమ్ జాకెట్ పైన అయితే కనుక బ్లూ కలర్ తీసుకున్నాను. దీనిలో కూడా షేడ్స్ అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో చెక్అవుట్ చేయొచ్చండి. చాలా థిక్నెస్ ఉంది. డెనిమ్ జాకెట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్లో నేను తీసుకున్నటువంటి ఈ స్వెటర్ టైప్ లేకపోతే మీ టీ షర్ట్ లాగా విత్ హుడీతో తీసుకున్నాను. మస్తు స్టైల్ అయితే చేసుకోవచ్చు దీంతో కూడా. ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో మీరైతే హ్యాపీగా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండడానికి అయితే ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇదైతే కనుక సైడ్లో వచ్చినటువంటి పాకెట్స్తో అండ్ 2 సైడ్ కూడా మనకైతే కనుక పాకెట్స్ వచ్చేసాయి. అండ్ దీని మీద ఒక ప్రింటెడ్ థీమ్ అయితే కనుక తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. సో ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఎవరైనా వేసుకోవచ్చు. సో ఇది నైస్ ప్యాటర్న్. ఇది కూడా మీకు కలర్ బాగుంది కదండి. మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ పైన విత్ హూడీ అండ్ ఫ్లోరల్ ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక ఇది కూడా మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఉలెన్లోనే మీకు అయితే కనుక జీన్స్ మీదకి వీటి మీదకి వేసుకోవడానికి షార్ట్ టాప్ లాగా అనుకోవచ్చు. సో ఇది కూడా చాలా చక్కగా అయితే కనుక మనకి కంప్లీట్గా ఉలెన్ ఫ్లవర్స్ అనేది దీనికి డిజైన్ చేసి అయితే కనుక దీన్ని హైలైట్ చేశారండి. ఇది కూడా చాలా బాగా అనిపిస్తుంది. లాంగ్ స్లీవ్స్ మీద కూడా ఇట్లాగా మనకి ఉలెన్ ఫ్లవర్స్తో అయితే కనుక ఇట్లా బల్కీ ఫ్లవర్ లాగా వచ్చింది. ఫ్లవర్ చూసుకోండి. ఇంకా చాలా బాగా క్లియర్గా చూపెట్టేస్తాను జూమ్ లుక్లో కూడా. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కనుక ఇలా ఉండింది. వెయిట్ కూడా బాగుంది. కలర్స్ ఉన్నాయండి. నేను నాకు నచ్చిన కలర్స్ అయితే కనుక తీసుకొచ్చాను. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకున్నాక. స్టైల్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. థిక్నెస్ ఉంది ఇది మనకైతే కనుక జాకెట్ వచ్చేసి. ఇది కూడా విత్ హూడీ ప్యాటర్న్ అండి. ఇది జిప్పర్ పార్ట్తో వచ్చింది. ఫ్రంట్ కూడా మొత్తం అంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్లో అయితే కనుక తీసుకున్నారు. ఇలా ఉంటుంది లోపల సైడ్ అండ్ ఫ్రంట్ అయితే కనుక ఇలా ఉంటుంది అనమాట. ఫ్రంట్ ఇట్లా మనకి లెఫ్ట్ ఒక బ్రోచ్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక దీనికి వచ్చేస్తుంది. సో ఇదైతే కనుక మనకి స్లీవ్స్ అనేది చాలా సాఫ్ట్గా వచ్చాయి. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్ ఫ్రీ సైజెస్ దగ్గర నుంచి. సో మీరైతే కనుక మీకు నచ్చిన సైజ్ వైజ్గా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఫ్రీగా కంఫర్ట్గా చాలా బాగా వచ్చింది. ఇది ఒకటి. అండ్ దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి సైడ్లో. అండ్ ఎస్ 2 సైడ్స్లో కూడా పాకెట్స్ ఉన్నాయండి. ఓకేనా. ఇంకా కంఫర్ట్గా కూడా వేసుకోవచ్చు. స్టైల్గా కూడా ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. వెచ్చగా కూడా ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక డిజైన్ అండి. ఇది కూడా మీకు అయితే కనుక షార్ట్ టాప్ మాదిరే ఉంటుంది. ఇదైతే కనుక మనకి నెక్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది.
కొంచెం కట్ అంతా కూడా స్టైల్గా విత్ బటన్స్తో అయితే కనుక ఉండిందండి. సైడ్లో నేను మీకు ఫొటోస్తో పాటుగా ప్రైజెస్ కూడా అయితే కనుక పాపప్ చేసేలాగా పెడతాను. దాన్ని మీకు ప్రైస్ అవన్నీ కూడా క్లియర్గా అర్థమైపోతాయి. ఇది కూడా సేమ్ అండి, ఇట్లా మనకి షర్ట్ బటన్స్ లానే అయితే కనుక వస్తాయి. ఇవి కాకపోతే అడ్డంగా వచ్చాయి అనమాట. సో జస్ట్ మనం కంప్లీట్గా అయితే కనుక ఓపెన్ చేసేసుకోవచ్చు. మీకు స్టైలిష్లో మాత్రం ఎక్కడ కూడా తగ్గదండి, అన్నీ కూడా ఓపెన్ అయ్యే బటన్సే. కంప్లీట్గా మీకు షర్ట్ మాదిరి అయితే కనుక టోటల్గా ఇది మనకి ఇట్లాగా ఓపెన్ అయిపోతుంది. సో మనం అయితే కనుక మనకి ఎంతవరకు లెంత్ కావాల్సి వస్తుందో అంతవరకు అయితే కనుక అయితే హై పెట్టుకోవచ్చు, లేకపోతే 2-3 అరేంజ్ చేసుకుంటూ స్టైల్గా కూడా జీన్స్ మీదకి వాటి మీదకి అయితే కనుక డబల్ లేయర్ టాప్ లాగా కూడా, జాకెట్ టైప్ లాగా కూడా కంప్లీట్ క్లోజ్ చేసి మనకైతే టాప్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇదైతే కనుక 2 పీస్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే కనుక మనకి ఇంట్లో కూడా రెగ్యులర్ యూజ్ మీద కూడా వాడుకోవచ్చు అని నేను తీసుకున్నాను అనమాట. అండర్ బడ్జెట్, ఎక్కువ బడ్జెట్ లేదు, ఐ థింక్ 300 రేంజ్ అలా ఉందన్నమాట. సో ఇదైతే కనుక అంటే 300 to 400 రేంజ్లోనే. కలర్ కూడా బాగుంది, దీనిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఇంట్లో నైట్ వేర్ లాగా కూడా దీన్ని వాడేసుకోవచ్చు, బయటకి వేసుకుని వెళ్ళొచ్చండి. కార్డ్ సూట్స్ ప్యాటర్న్ లాగా మనకైతే కనుక ఇది వస్తుందన్నమాట. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బాటమ్ స్టైలిష్గా వచ్చింది, చాలా బాగుండింది. థిక్నెస్ ఉంది ఫ్యాబ్రిక్, అండ్ 2 సైడ్స్లో కూడా మనకైతే కనుక పాకెట్ అనేది వచ్చాయి. మీరు ఎక్సర్సైజ్ లైక్ జిమ్ అలాంటి వాటికి కూడా అయితే కనుక హ్యాపీగా వేసుకుని వెళ్ళొచ్చు. చెప్పాలంటే రెగ్యులర్ యూస్కి ఇంకా రఫ్ అండ్ టఫ్ అండ్ వెరీ సూపర్ కంఫర్ట్ మెటీరియల్ పైన మనకి ఈ విధంగా వస్తుంది. ఈ 2 కలిపి మనకి దీంట్లో అండ్ కార్డ్ సూట్ లాగా అండ్ నైట్ డ్రెస్ లాగా, అండ్ దీనిలో కలర్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి, నేనైతే ఈ కలర్ చూస్ చేశానండి. కొంచెం ఇప్పుడు పేస్టల్ కలర్స్ కూడా ట్రెండింగ్ ఉంటాయి కదా వింటర్ సీజన్స్లోని. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఆల్మోస్ట్ ఇవాళ అన్ని కలర్స్ మిక్స్ మీదే ఉన్నాయి, డార్క్ అండ్ లైట్ అండ్ బ్లాక్ అండ్ మొత్తం షేడ్స్ కవర్ చేశాను. ఇదైతే కనుక నెక్స్ట్ అయితే మరొక షార్ట్ లెంత్ టాప్ అండి, ఇది కూడా చాలా బాగుంది. విత్ ఉలెన్ వర్క్ అండ్ నైస్ వీ నెక్ షేప్ పైన అయితే కనుక వచ్చి మొత్తం అంతా కూడా డిజైన్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఇది మంచి యంగ్స్టర్స్కి అయితే ఇంకా బాగా సూట్ అవుతుందండి. సో డోంట్ మిస్. ఇది కూడా మంచి ఉలెన్ వర్క్ ప్యాటర్న్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్, నాట్ ఎంబ్రాయిడరీ వర్క్, ఇదైతే కనుక మనకి కంప్లీట్గా హ్యాండ్ మేడ్ ఉలెన్ వర్క్. బాగుంది, నైస్ అనమాట. నాకైతే చాలా బాగా అనిపించాయి అన్నీ కూడా. ఇందులోంచి మీకు ఏ ఒక్కటి కనెక్ట్ అయినా కానీ మీరు చెక్ చేసుకుని తీసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక అండి ఈ 2 పీస్ సెట్ వచ్చేసి మనకి నైట్ డ్రెస్ లాగా వాడేసుకోవచ్చు అనమాట. చక్కగా మన ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ కంఫర్ట్గా, చలి బాగా ఉన్నప్పుడు అయితే కనుక ఇంకా మనకి డిసెంబర్ రానే లేదండి. జనరల్గా ఇంకా నెక్స్ట్ మామూలుగా డిసెంబర్ జనవరి లైక్ ఈ సీజన్కి అయితే మాత్రం ఇంకా చలి ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఇలాంటివి ఇంకా బాగుంటాయి. ఇంకా మనం నవంబర్ జస్ట్ స్టార్టింగ్లోనే ఉన్నాము. సో అలాంటప్పుడు కాస్త చలి ఎక్కువ ఫీల్ అనిపించినప్పుడు ఇట్లాంటివి బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటుంది నిద్రపోవడానికి కూడా. బికాస్ వెరీ సాఫ్ట్గా అయితే కనుక మనకి ఇది ఉండింది. ఇదైతే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్లోని కంప్లీట్గా అయితే కనుక మనకి బాటంతో చాలా చక్కగా అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది. సో చూడొచ్చు, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుందండి. సూపర్ కంఫర్ట్, ఇలాంటి ఫర్ ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్గా ఇది కూడా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక స్వెటర్ టైప్ అయితే కనుక ఇంకొకటి చూపిస్తాను. ఐ థింక్ ఇది 10th or 11th ప్రోడక్ట్ అనమాట ఇప్పుడు నేను చూపించే దాంట్లోని. ఇది కూడా హై నెక్ షాల్ టైప్ ఉంటుందండి. అంటే లైక్ షాల్ అనే దానికన్నా కఫ్తాన్ ప్యాటర్న్ అంటే ఇంకా కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. ఈజీగా వేసేసుకోవచ్చు మీరు ఇలా. కఫ్తాన్ ఆల్మోస్ట్ ఇది హ్యాండ్స్ ఎక్కడానికండి. ఇది అయితే కనుక లూజ్గా ఉంటుంది, స్టైల్గా అయితే కనుక ఉంటుంది. మీకు నేను సైడ్ పిక్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. కొంచెం కఫ్తాన్ రిలేటెడ్లో అయితే కనుక మనం స్టైల్గా వేసుకోవాలి, లూజ్గా అట్లా ఉండాలనుకున్నప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట. ఇలా బ్లాక్లో తీసుకున్నాను. సో ఒకవేళ మీకు ఇలాంటిది సూట్ అవుతుంది, కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. సో ఇవ్వండి మన కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ అన్ని లింక్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా, చక్కగా డిస్క్రిప్షన్ చూసుకోండి, దాంట్లో అన్నీ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేసి పెట్టాను. స్టైలిష్గా ఉంటాయి, ట్రెండింగ్గా ఉంటాయి, రెగ్యులర్ యూస్కి అండ్ గిఫ్టింగ్ పర్పస్కి చాలా కొంచెం ట్రెండీ లుక్ ట్రెండీ వేలోనే ఆలోచించి నేనైతే ఆర్డర్ పెట్టిన కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇది మన వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మంచి వీడియోతో వచ్చేస్తాను మళ్ళీ.